సువార్త 20వ అధ్యాయం 4 నుండి 7 వచనాల వరకు మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. మరిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రోమలు నారబట్ట యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండబడుటయో చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే యేసు ప్రభుని మరణించాడని చెప్పి సంగతి తెలిసిందో వెంటనే అరుమతే యోసేపు అనే అతని యొక్క సమాధి యేసు ప్రభు వారికి ఇవ్వడం జరిగింది. బాగా మంచి గుడ్డలతో చుట్టి ఆయన లోపల పెట్టి, ఆ సమాధి లోపల పెట్టి, ఈయన ఎక్కడన్నా తిరిగి మళ్ళీ వస్తాడని చెప్పి ముందే చెప్పాడు. కనుక రాకుండా చేయాలని చెప్పి ఏం చేశారంటే ఒక పెద్ద రాయిని తోలించి అక్కడికి ఆ సమాధి లోపల ఉండి ఆయన రాకుండా పెద్ద రాయిని అడ్డంగా పెట్టి దానికి సంఖ్యలు బిగించి రాజముద్రలు దానికి వేసి భటుల్ని అక్కడ కావిలు ఉంచి రకరకాల ప్రయత్నాలు చేసి అక్కడే కావిలు ఉంటున్న సమయంలో 3వ రోజు అయింది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమాధి, ఖాళీగా ఉన్న సమాధి ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే. ఆ సమాధి దగ్గర రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది అంటే హి ఈస్ రైజన్, అంటే ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే పదం ఎక్కడ కనపడుతుంది మనకేంటంటే యేసుక్రీస్తు వారి సమాధి దగ్గర కనపడుతుంది. చూడండి, ఈ మరియా వచ్చి చెప్పినప్పుడు శిష్యులు పరిగెత్తారంట. పేతురు, యోహాను పరిగెత్తారంట, సమాధి దగ్గరికి పరిగెత్తారంట. పరిగెత్తుంటున్న సమయంలో అక్కడ ఏం జరిగిందనంటే యోహాను పరిగెత్తాడు ముందు, కానీ సమాధిలో వంగి చూడడానికి ధైర్యం చేయలే. కానీ పేతురు లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ గమనించిందంటే ఒక వస్త్రము చుట్టబెట్టబడి ఒక చోట పెట్టబడి ఉంటుందంట. అంటే వస్త్రము ఆయన చుట్టి అక్కడ పక్కన పెట్టాడంటే దానికి అర్థం ఏంటంటే సాధారణంగా యూదుల యొక్క కళాచారం, యూదులు ఏం చేస్తారంటే ఇంట్లో నుంచి బయట వెళ్ళినప్పుడు, ఒకవేళ భర్త భార్య ఉన్నారనుకోండి, ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు భార్య లేదనుకోండి, అర్జెంటుగా ఇంకెళ్ళాలి. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే వాళ్ళ వస్త్రాన్ని తీసి చుట్టి పక్కన పెట్టి వెళ్తారు. భార్య వచ్చి గమనిస్తారు, ఓహో మన ఇంటైనా బయట ఉన్నాడు, తిరిగి వస్తాడు అని చెప్పి ఆ వస్త్రం వాళ్ళకి ఒక సూచక క్రియగా ఉంటది అనమాట. అదేలాగానే పేతురు గమనించినప్పుడు అక్కడ ఏమి కనబడిందంటే ఆ వస్త్రము చుట్టబడి ఉంటే చూస్తున్నాడంట. అప్పుడు పేతురు ఏమనుకున్నాడంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తిరిగి మన దగ్గరికి రాబోతా ఉన్నారు. హల్లెలూయా. అక్కడ నుంచి మళ్ళా ఆ తర్వాత యోహానైన శిష్యుడు లోపలికి వెళ్ళి చూసినప్పుడు అతను కూడా చూచి నమ్మాడు అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. ఆమేన్. కనుక నా ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ రాయబడింది చూచి అక్కడ వారు నమ్మారు. అక్కడ ఇంకొక మాట కూడా రాయబడింది ఏంటంటే 9వ వచనంలో ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారి ఎక్కువను గ్రహింపరైరి, అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ యొక్క యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అవడం కారణంగా మనకేంటి లాభం? ఆయన వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన రక్తం గడిచాడు, పునరుద్ధరణ జరిగింది. కానీ ఆ పునరుద్ధరణ కారణంగా మనకేంటి అసలు లాభం ఏంటి? అసలు ఏంటి దాని కారణంగా ఏది అది నెరవేర్చబడింది అంటే చాలా విషయాలు నెరవేర్చబడ్డాయి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 30వ వచనంలో నుండి మనం చూద్దాం. 29వ వచనం నుండి చూద్దాం ఒకసారి. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టింది. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడను. వారు ఇప్పుడు ప్రజలు ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును
మన పిల్లలకు నెరవేర్చునడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే పితరులతో వాగ్దానం చేశాడో, ఇదిగో మీ పిల్లలకి ఒక వాగ్దానం చేస్తా ఉన్నానని చెప్పి పితరులతో ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానం ఎప్పుడు ఫుల్ఫిల్ అయిందంటే, ఎప్పుడు నెరవేర్చబడిందనంటే, యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచినప్పుడు ఆ వాగ్దానం మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లేవడం వలన జరిగిన కార్యం ఏంటిదంటే వాగ్దానము నెరవేరింది. ఏం నెరవేరింది? వాగ్దానాలు, ఏ వాగ్దానాలు అయితే మన పితరులకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఒక వ్యక్తి, పరిశుద్ధుడైన వ్యక్తి తన రక్తం కార్చాలి, పరిశుద్ధుడు ప్రాణం పెట్టాలి, పరిశుద్ధుడు తిరిగి లేవాలి. ఆ పరిశుద్ధుడు ఎవరునంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్. కనుక మొట్టమొదటిగా జరిగింది పునరుద్ధానము ద్వారా మొట్టమొదటిగా మనుషులకు కలిగిన ఒక గొప్ప కార్యం ఏంటంటే వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. రెండవది చూడండి ఒకసారి, రెండవది ఏం జరిగాయి? 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు. రెండవది ఏం జరిగిందంటే పాప క్షమాపణ దొరికింది. ఆయన వచ్చి చనిపోయి అలాగనే ఉండిపోయింటే ఏం జరుగుతుందంటే అందరిలాగానే ఆయన ఉండేవాడు. అందరితో ఆయన ఒకడుగా ఆయన ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన మహిమలు చేశాడు, ఆయన బోధ చేశాడు, ఆయన అలా ఉన్నాడు, ఇలా బ్రతికాడు అని చెప్పి ఆయన గురించి ఒక చరిత్ర చెప్పి ఉంటుంది అంతే. కానీ అందరిలాగా ఆయన కాదు, ఆయన అందరిలో ఒకడు కాదు, ఆయన ఒక్కడు మాత్రమే, ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఒక్కడే. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏం జరిగింది ఏంటంటే అందరిలాగా కాకుండా ఆయన ఏం చేశాడంటే పాప క్షమాపణ దొరికిందంట. ఎక్కడి నుండి ఎక్కడికి అంటే తిరిగి లేవడం వలన ఏం జరిగింది? పాప క్షమాపణ దొరికింది. రెండవదిగా మనకి ఏం దొరికింది? పాప క్షమాపణ దొరికింది. ఇంకను నా నజరేయుడు క్షమించగలిగిన సమర్థుడు, ఇంకను ఆయన సజీవుడు కనుక నన్ను క్షమించగలుగుతాడు. ఆయన సజీవుడు కనుక నన్ను క్షమించి నన్ను నడిపించగలుగుతాడు. ఆయన సజీవుడు కనుక నాకు మార్గాన్ని చూపించగలుగుతాడు. ఆయన సజీవుడు కనుక నాకు ఉపదేశాన్ని బోధించగలుగుతాడు. ఆయన సజీవుడు కనుక నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన సజీవుడు కనుక అనేక విషయాల్లో నాకు సహాయకుడుగా ఉంటాడని చెప్పి ఒక నమ్మకం అనేది ఎక్కడ కలిగిందనంటే ఆయన తిరిగి లేవడం ద్వారా ఆ పాప క్షమాపణ నాకు దొరికిందనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం కలిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత మనుషులతో అంటే మానవాళికి జరిగిన ఒక మంచి కార్యం ఏంటంటే పాప క్షమాపణ అయిన ద్వారా కలుగుతుంది అనే ఒక నమ్మకము దొరికింది. మూడవదిగా మనం చూస్తే అక్కడే రాయబడింది 39వ వచనంలో, మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడిగా తీర్చబడినని మీకు తెలియనుగాక. ఆమేన్. కాబట్టి మూడవదిగా ఏంటంటే పాపముగా ఉంటున్న మనిషి నీతిమంతుడిగా మార్చబడ్డాడంటే. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు పాపములంతటిని క్షమించి ఆ మనిషిని నీతి మార్గంలో నడిపించగలుగుతున్నాడు కనుక ఆయన ద్వారా మనం ఏం కలుగుతా ఉంటున్నాం అంటే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం కలిగిందంట. కనుక ఇక్కడ రాయబడిన అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మీరు గమనిస్తే 31వ వచనంలో చూడండి ఒకసారి. అక్కడ కొన్ని సంఘటనలు, ఆ పునరుద్ధానం సంఘటనలు మనం కొన్ని విషయాలను మనం చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయము 32వ వచనం నుంచి చూద్దాం. మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసేది, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. హల్లెలూయా. యేసు ప్రభు వారు చనిపోయి నీ పాపముల కొరకు చనిపోయి, నీ యొక్క దోషముల కొరకు చనిపోయి, నీ అతిక్రమణ క్రియల కొరకు చనిపోయి, రక్తము కాచి సిలువలో మనుటండల్లో ఆయన వేలాడి అనేక శ్రమలు అనుభవించి నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆయన ఎవరు చనిపోమన్నారండి మా పాపాల కోసమా? మేమేమన్నా చనిపోమని చెప్పినామా? మేమేమన్నా నువ్వు చనిపో అని చెప్పి మేమేమన్నా చెప్పినామా అని చెప్పి అపహసించే వాళ్ళు కొంతమంది అపహసిస్తారు. అసలు ఎవరైనా అసలు మాకు దేవుడే కాదు ఆయన,
అసలు మా పాపములకి ఆయనకి ఏం సంబంధం అని చెప్పి ఆపాసించే వాళ్ళు ఇప్పుడు కాదు, అప్పట్లోనే ఉన్నారంట. పౌలు చెప్పేటప్పుడు ఈ పునరుద్ధానం గురించి చెప్తా ఉంటే, పాప క్షమాపణ గురించి చెప్తా ఉంటే, యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గురించి చెప్తా ఉంటే, అక్కడ ఉంటున్న వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే అపహసిస్తా ఉన్నారు. ఈరోజు మనల్ని కూడా అపహసిస్తా ఉన్నారు. పిచ్చోళ్ళు బయలుదేరినారు సువార్త యాత్రకి అని చెప్పి, ఏదన్నా వాక్యం చెప్పాను, ఏదన్నా ప్రార్థన చేద్దాం, మీకు బాగా పిచ్చి ముదిరింది అని చెప్పి అనే వాళ్ళు కూడా లేకపోలేదు, అపహసిస్తా ఉన్నారు. ఇంకొక గుంపు ఎలాంటి వారు అని అంటే, వారు చదవండి ఒకసారి. ఇంకొక గుంపు దీనిని గూర్చి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పినారంట. మాకు చాలా బిజీ, ఇప్పుడు వినలేం, ఇప్పుడు కాదు, అది వినాల్సిన టైం ఇంకొక సమయం ఉంది. మేము ఇప్పుడు చాలా చాలా బిజీగా ఉన్నాం, మేము చాలా వేరే వేరే పనుల్లో నిమగ్నమైపోయి ఉంటున్నాం. దేవుడు ఇప్పుడు కాదు, దేవుడు మాకు ఎప్పుడు కావాలని అంటే ఇంకా మేము చాలా సమయం అంతా పోగొట్టుకున్న తర్వాత, సమయం అంతటిని కూడా మేము ఎంజాయ్ చేసిన తర్వాత, ఆ తర్వాత దేవుని దగ్గరికి వస్తాం, ఆ తర్వాత దేవుని మాటలు వింటాం అని చెప్పి అనే గుంపు ఒకటి. అలాంటి గుంపు దగ్గర నుంచి పౌలు ఏమైనారంటే వెళ్ళిపోయినట్టు, వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయాడంటే. ఏంద్ర మనం స్వార్థ చెప్తా ఉంటే ఒక గుంపు వాళ్ళేమో అపహసిస్తా ఉన్నారు, ఇంకొక గుంపు వారేమో ఇప్పుడు కాదు ఇంకొకసారి చెప్పు అప్పుడు వింటామని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నాడు. ఈరోజు ఇలాంటి గుంపులు ఉంటాయి. కొంతమందికి చెప్తా ఉంటే అర్థం కాదు. రక్షణ తీసుకో, రక్షణ లేకపోతే నిత్య జీవం లేదు. యేసు క్రీస్తు యొక్క రక్తంతో కడగబడకపోతే నువ్వు నిత్య నరకం నుండి తప్పించుకోలేవు అని చెప్పి ఎంత చెప్పినా వాళ్ళకి ఇప్పుడు కాదు రక్షణ అని చెప్పి అంటారు, ఇప్పుడు కాదు బాప్తిసం అని చెప్పి అంటారు, ఇప్పుడు కాదు ప్రార్థన అని చెప్పి అంటారు, ఇప్పుడు కాదు అని చెప్పి అంటా ఉంటారు. పోస్ట్పోన్. అదే వేరే చోట్లకు పిలిస్తే, అదే వేరే కార్యాలు చేయమంటే వెంటనే చేస్తారు. కానీ ఇక్కడ దేవుని పనిని, దేవుని యొక్క మాటని, దేవుడు ఇస్తుంటున్న ఖాళీ ఆ పిలుపుని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, అది ఇక్కడ నుండి వచ్చిన అలవాటు కాదు, అది అప్పటి నుండే అలవాటు ఉంది. ఒక గుంపు అప్పటి నుండే ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఆ తర్వాత చూద్దామని చెప్పినప్పుడు పౌరు వారి మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏమో తెలుసా? అయితే మూడో గుంపు కొద్దిగా ఉన్నారు. మూడో గుంపు అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. ఆమేన్, హల్లెలూయా. ఒక గుంపు ఖచ్చితంగా దేవుడు తన కొరకు ఎప్పుడు భూమి మీద ఆయన ఉంచే ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఒక గ్రామానికి వెళ్ళాం అనుకోండి, ఒక వర్గము గొడవకు వస్తుంది, ఒక వర్గము ప్రార్థనకు వస్తుంది, ఒక వర్గము ఏం జరుగుతుందో చూసేందుకు వస్తుంది. ఇన్ని వర్గాలు ఇంతమంది గుంపులుగా వస్తూ ఉంటారు. అలాంటి వారి మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ విశ్వసించిన వారిని ఎలా నిలబెడతాడో తెలుసా? ఆయన తలగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ గుంపులో ఉన్నావు? ఇక్కడ కూర్చున్న మీరు ఏ గుంపులో ఉన్నారు? అపహసించే గుంపులో ఉన్నారా, లేకపోతే తర్వాత అని చెప్పి పోస్ట్ పోన్ చేసే గుంపులో ఉన్నారా, లేకపోతే విశ్వసించి ఈ రోజే నేడే రక్షణ దినం కనుక ఈ రోజే మారు మనసు పొందుకునే గుంపులో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఇక్కడ పునరుద్ధానము మనకి ఏం కలగజేసినంటే విశ్వాసాన్ని కలగజేసినట్ట. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం. విశ్వసించడం వల్ల ఏం జరిగిందో చూడండి ఒకసారి. అదేమనగా రక్షింపబడుదువు. ఆమేన్, హల్లెలూయా. నీ రక్షణ ఎలా వచ్చింది అని చెప్పానంటే విశ్వసించడం ద్వారా. దేవుడు ఆయన లేపాడు అని నువ్వు నమ్మితే నీకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. హల్లెలూయా. కనుకనే ఇక్కడ రాయబడిన అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాయడం జరుగుతుంది. 9వ వచనంలో, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఈరోజు రక్షణ రావడానికి కారణము ఆయన లేచాడు కనుకనే మనకి పరిపూర్ణమైన రక్షణ. ఆయన లేచాడు కనుకనే మనకి పరిపూర్ణమైన విశ్వాసం కలుగుతుంది. ఆయన లేచినాడు కనుకనే మనకి పరిపూర్ణమైన ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడి ఉంటున్నాయి. హల్లెలూయా. కనుక ఒకసారి ఆలోచన చేద్దాం. నా ప్రియమైన వాళ్ళారా,
మనం ఏ గుంపులో నుండి ఆయన విశ్వసిస్తా ఉన్నాం, ఏ గుంపులో నుండి మనం ఆయన్ని హత్తుకునే గుంపులో ఉంటున్నామా, లేకపోతే ఇంకొకసారి చూసుకుందామని చెప్పే గుంపులో ఉంటున్నామా, లేకపోతే పరిహర్శించే గుంపులో ఉంటున్నామా అన్నది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడే పౌలు అంటాడు ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. 15:17 క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకను మీ పాపంలోనే ఉన్నారు. ఒకవేళ ఆయన లేపబడకపోయి ఉంటే, ఒకవేళ గాయాలు పాలై, ఒకవేళ శరీరాన్ని అప్పగించుకొని, ఒకవేళ అలాగనే సమాధి చేయబడి లేవకుండా పోయి ఉంటే మన పాపములు కూడా ఏమంటుందంటే అలాగనే పాపంలోనే మనం ఉంటాం. ఆయన లేచినాడు కనుకనే ఏం జరిగిందంటే మనకి పాప క్షమాపణ కలిగింది. లేచినాడు కనుకనే మనకి ఏం దొరికింది? నిత్య జీవము దొరికింది. లేచినాడు కనుకనే మనకి ఏం దొరికింది అంటే సంపూర్ణమైన ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా అక్కడ ఒక మాట పౌలు గారు అంటాడు 22వ వచనం అదే అధ్యాయంలోనే 21 చదువుకున్నాం. మనుష్యుని ద్వారా మరణం వచ్చను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. హల్లెలూయా. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ దినము మనం ఒక 3-4 విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెజరెక్షన్ ద్వారా ఏం జరిగిందంటే, నెంబర్ 1 రివైవల్ వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా? శిష్యుల మధ్యలో ఒక ఉజ్జీవం అనేది వచ్చింది. యేసుక్రీస్తు వారు లేచారు అనగానే మొట్టమొదటిగా వారికి సందేహం వచ్చింది. ఆ తర్వాత సమాధిని చూసిన తర్వాత వారికి ప్రభు వారు ప్రత్యక్షమైన తర్వాత, ప్రభు వారితో కలిసి భోజనం చేసిన తర్వాత, ప్రభు వారితో కలిసి 40 దినాలు అందరికీ అగుపట్టేట్లుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఒక ఉజ్జీవం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెజరెక్షన్ ద్వారా నెంబర్ 1 ఏం జరిగిందంటే ఉజ్జీవం దొరికింది. ఏం కలిగింది? ఉజ్జీవం. ఆయన లేచినాడు కనుక అంతవరకు కలవరమే, అంతవరకు బాధే, అంతవరకు ఏం చేద్దామని అర్థం కాని స్థితి. కానీ ఎప్పుడైతే లేచాడన్న సంగతి వినంగానే వీళ్ళకి ఏమైందంటే ఒక ఉజ్జీవం. ఎట్లా పరిగెత్తుంటాడో పేతురు ఒకసారి ఆలోచన చేయండి. ఎలా పరిగెత్తుంటాడో తను ప్రేమించిన యోహాను ఒకసారి ఆలోచన చేయండి. మామూలు పరుగుగా ఉండదు అది. ఖచ్చితంగా మేము చూడాలనే ఒక ఆశతో పరిగెత్తుంటాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము కూడా ఒక ఆశతో దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా ఒక ఉజ్జీవము స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా? ఆ పునరుద్ధానము ద్వారా ఏం స్టార్ట్ అయిందంటే ఒక ఉజ్జీవము స్టార్ట్ అయింది, రివైవల్ స్టార్ట్ అయింది. రెండవది ఏం స్టార్ట్ అయింది అని చెప్పంటే రిడెంప్షన్ స్టార్ట్ అయింది. అంటే విమోచన స్టార్ట్ అయింది. పాప క్షమాపణ నుండి విడుదల, పాపము నుండి విడుదల దొరికింది. పాపము ఏళ్లకుండా దేవుడు తన రక్తాన్ని కాచి ఆ యొక్క పునరుద్ధానము జరిగించిన తర్వాత విడుదల పొందుకున్నారంట. హల్లెలూయా. కాబట్టి రిడెంప్షన్ జరిగింది. మూడవది రిపెంటెన్స్ జరిగింది. రిపెంటెన్స్ అంటే మారు మనసు కలిగింది. ప్రతి శిష్యునికి ఏం జరిగింది తెలుసా? మారు మనసు కలిగింది. ఎలా మారు మనసు అంటే, అంతకుముందు లేఖనాలు ఇలా చెప్పాయి, నేను మరణిస్తాను తిరిగి లేస్తానని చెప్పి అన్న మాటలు వారు విన్నారు, కానీ అది ఎలా జరుగుతుందో వాళ్ళకి అర్థం కాల, విశ్వసించలేకుండా పోయారు. కానీ ఎప్పుడైతే ఈ రెజరెక్షన్ జరిగిందో వారికి ఏమైందంటే ఆ మాటలు విన్న తర్వాత యేసు ప్రభువుని కనులారా చూసిన తర్వాత వారే మనసు మారారు. 3.5 సంవత్సరంలో వారికి రాని ఆ మారు మనసు, 3.5 సంవత్సరంలో వారు అర్థం కాని ఆ బోధ, 3.5 సంవత్సరంలో వారి కోసం ఎన్నెన్నో చేసిన యేసయ్య ప్రేమను అర్థం చేసుకున్న స్థితి ఎప్పుడు మారిపోయిందంటే పునరుద్ధానముతో వీరి స్థితి మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాల్లో కూడా ఈ రోజు నుంచి మన జీవితాలు మారాలి, మారు మనసు కలగాలి. పునరుద్ధారుడైన దేవుని చూసి మనకు మారు మనసు కలగాలి. పునరుద్ధార దినమునందు మనకు ఒక మారు మనసు రావాలి. ఈ మారు మనసు వచ్చిన తర్వాత పేతురు మామూలుగా లేడు, యోహాను మామూలుగా లేడు, తోమా మామూలుగా లేడు. తోమా అంటాడు, యేసు ప్రభు పోయి పునరుద్ధానమైనాడా, ఆయన తిరిగి లేచినాడా, ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను,
ఫస్ట్ టైం శిష్యులు చూశారు. ఫస్ట్ టైం చూసిన తర్వాత ఫస్ట్ టైం ఎవరు లేరు తెలుసా? తోమా లేడు. రెండవసారి ఒక్క తోమా కొరకే మూయబడి ఉంటున్న తలుపుల నుండి అలాగనే ప్రత్యక్షమై ప్రభు వారి మధ్య నిలబడి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి అన్నప్పుడు తోమాతో చూసి అంటాడు, తోమా నా ప్రక్కలో నీ చెయ్యి ఉంచు, నా చేతులలో నీ యొక్క వేలు ఉంచు అని చెప్పి తన గాయాలలో చేతులు ఉంచిన తర్వాత తోమా అంటాడు ఒక మాట. చదవండి ఒకసారి. ఏం జరిగింది పునరుద్ధానం ద్వారా అంటే అందరికీ ఒక విశ్వాసం కలిగింది, మారు మనసు కలిగింది. హల్లెలూయా. ఎన్ని ఆర్లు అయినాయి? 3 ఆర్లు అయినాయి. ఒకటేమో చెప్పండి ఒకసారి, రివైవల్ వచ్చింది. రెండోదేమో రిడెంప్షన్ దొరికింది. మూడవదేమో రిపెంటెన్స్ దొరికింది. నాలుగోదేమో రెవల్యూషన్ దొరికింది. హల్లెలూయా. ప్రత్యక్షత దొరికింది వాళ్ళకి. ఏం దొరికింది? ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నారు. పునరుద్ధానం అయిన తర్వాత ఆ యేసయ్యలాగా చూడటం లే, ఈయన రూపురేఖలు మారిపోయి ఉంటున్నాయి. ఈయన శరీరము అలాగనే మూయబడి ఉంటున్న తలుపుల మధ్య నుండి వస్తుంటున్నాం చూస్తా ఉన్నారు. ఎవరిగా చూస్తుంటే మనుష్య కుమారునిగా వారు చూస్తే ఒక ప్రత్యక్షత వారికి దొరికింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు ప్రత్యక్షత గురించి రాస్తారు. చదువుదాం ఒకసారి. 15వ అధ్యాయము 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను, ఆయన కేఫాకును తర్వాత 12 కనపడను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకును ఒక్క సమయం అందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిల్చున్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలుకందరికీ కనబడెను. అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్లున్న నాకును కనబడెను. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను బట్టుకు యోగ్యుడను కాను. హల్లెలూయా. పౌలు సాక్ష్యం చెప్తాడు. ఆయన ఎవరెవరికి కనబడ్డాడో బట్ అందరిని గురించి సాక్ష్యం చెప్తాడు. అంటే రెవల్యూషన్ వారికి దొరికింది, ఒక ప్రత్యక్షత వారు అనుభవించారు. కాబట్టి ఈ రెజరెక్షన్ లేకపోతే రివైవల్ లేదు, ఈ రెజరెక్షన్ లేకపోతే రిడెంప్షన్ లేదు, ఈ రెజరెక్షన్ లేకపోతే నీకు రిపెంటెన్స్ లేదు, ఈ రెజరెక్షన్ లేకపోతే నీకు రెవల్యూషన్ కూడా లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక్కునే ప్రభు ఆ తండ్రి అయిన దేవుడి ఉద్దేశం ఏంటంటే చనిపోవడం కాదు, చనిపోయి తిరిగి లేపబడాలి. చనిపోయి చనిపోయిన కుమారుణ్ణి లేపి ప్రజలందరికీ కూడా ఒక ఉజ్జీవాన్ని కలగజేయాలి, ప్రజలందరికీ ఒక మారు మనసు కలగజేయాలి, ప్రజలందరికీ ఒక విడుదల ఉంది అనే సంగతిని తెలియజేయాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని ఆ రాయి ఉంచి అలాగనే సైనికులు అక్కడ కావలి కాస్తా ఉంటున్న సమయంలో అక్కడ జరిగిన ఒక మాట చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 4వ వచనం 3వ వచనం చదువుదాం. సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకుంటుండిరి. వారు వచ్చి కళ్ళెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండటం చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. హల్లెలూయా. అలాగనే తలుపులో నుంచి వచ్చిన దేవునికి రాయి ఒక అడ్డమా? తలుపు అలాగనే వేయబడిన తలుపులు అలాగనే ఉన్నాయి. అలాగనే వచ్చి తోమాని దర్శించాడు, అలాగనే వచ్చి శిష్యుల్ని దర్శించాడు. ఇప్పుడు ఈ రాయి ఒక అడ్డమాన అంటే ఎందుకు దేవుడు ఆ రాయిని పొర్లించడం జరిగిందని అంటే ఆయనేమో వచ్చేస్తాడు, మనం ఆయన దగ్గరికి రావడానికి ఆ రాయి అడ్డం కనుక దాన్ని పొర్లించడం జరిగింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట అంటాడు ప్రభు, మీరు గాని చిన్న పిల్లల్ని అడ్డగిస్తే, మీరు గాని నా శిష్యుల్ని అడ్డగిస్తే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పన్నాడు. ఆమేన్. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు కదా. ఇప్పుడు ఈ రాయి సాక్ష్యం చెప్తామని ప్రభుని గురించి. ఈ రాయి ఏమి సాక్ష్యం చెప్తామంటే అది ఒక మనుషుడు కదిలించలేని రాయి, ఒక గుంపు జనాంగం వెళ్ళి తోసినా కూడా కదలని రాయి, ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఏమాత్రం కూడా రాజముద్ర వేసిన రాయి అది, ఏమాత్రం కూడా కదలని రాయి, అంత గొప్ప పెద్ద రాయి అది.
కానీ ఆ పెద్ద రాయిని ఈ పునరుద్ధరణపు సమయంలో దేవదూతలు వచ్చి ఒక్క చేతి అలా తోశారు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఈ జీవితంలో పెద్ద పెద్ద రాళ్ళ లాంటి సమస్యలు ఉండొచ్చు. ఇది ఎవరు తొలగించలేరని చెప్పి నువ్వు అనుకొని బాధపడుతూ ఉండొచ్చు. ఈ సమస్యలను ఎలా బయటికి రావాలని చెప్పి దిగులు పడుతూ ఇక్కడ కూర్చో ఉండొచ్చు. ఈ రాయి నాకు అడ్డంగా ఉంది, పెద్ద భారంగా ఉంది అని చెప్పి అనుకో ఉండొచ్చు. కానీ ఆ భారము దేవుడు తొలగించడానికి సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అక్కడ మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభు దూత పరలోకమును దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావిలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరే. ఎవరైతే బంధించాలని చెప్పి అనుకున్నారో, ఎవరైతే అడ్డగించాలని చెప్పి అనుకున్నారో వారందరూ కూడా ఈ దూత యొక్క ప్రభావంతో ఎలా ఉన్నారంటే చచ్చిన వాళ్ళలాగా మారినారంట. ఈ రోజు మీ జీవితాల్లో ఎవరైతే మిమ్మల్ని భయపిస్తా ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని బంధించాలని చెప్పి అనుకుంటున్నారో, మిమ్మల్ని ఎదగనీయకుండా అడ్డగించాలని చెప్పి అనుకుంటున్నారో, మీరు ప్రభు యొక్క ప్రభావం మీ మీద పొందుకోవడానికి మీరు ఇష్టపడితే ఖచ్చితంగా వారిని దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? అలాగ అణిచివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆమె దూత చూడండి ఎంత చక్కని మాట చెప్తా ఉందో. ఫస్ట్ చెప్పాడు ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే ఆయన ఏం చేస్తున్నాడు, లేచి ఉన్నాడు అని చెప్పి వెంటనే అంటా ఉన్నాడు. ఏమని చెప్పి, రండి ఒకసారి ఆయన పండుకుంటున్న స్థలాన్ని చూడండి. అంటే ఆ స్త్రీలలో కూడా విశ్వాసం కలగజేయాలండి. ఆ స్త్రీలు కూడా చూడాలని చెప్పి ఆ పండుకుంటున్న స్థలాన్ని చూపించారండి. ఎక్కడైతే యేసు ప్రభు వారిని చుట్టి ఆ సమాధి మీద పడుకోబెట్టారో ఆ సమాధిని వారికి చూపించి ఆ దూత అంటా ఉంది, ఇప్పుడు వెళ్ళి మీరు ఏం చేయాలి తెలుసా, మృతుల్లో నుండి లేచి ఉన్నాడనే సంగతిని శిష్యులకు తెలియజేయండి అని చెప్పి ధైర్యంతో వాళ్ళని పంపిస్తా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఎక్కడెక్కడో వెతుకుతా ఉంటున్నాం. ఈ యొక్క స్త్రీలు కూడా వెతుకుతా ఉన్నారు, సమాధిలో వెతుకుతా ఉన్నారు, సమాధిలో వచ్చే యేసు ప్రభు వారిని వెతుకుతా ఉన్నారు. ఇంకొక చోట రాయబడింది, చూద్దాం ఒకసారి. లూకాసు వర్తమానం అక్కడ ఏం చెప్తారు చూడండి. లూకా ఎలా రాస్తాడు చూడండి ఆ మాటల్ని. 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు, అది మనోళ్ళు చేసే పొరపాటు, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతా ఉన్నారు. కొంతమంది వెతుకుతా ఉన్నారు, దేవుని వెతుకుతా ఉన్నారు. ఎక్కడ వెతకాలో వెతకకుండా ఎక్కడెక్కడో వెతుకుతా ఉన్నారు. కానీ ఇక్కడ దూత అంటా ఉంది, మీరు ఎందుకమ్మా సజీవుని పోయి మృతుల్లో వెతుకుతా ఉన్నారు? ఈ చచ్చిపోయిన సమాధుల దగ్గరకు వచ్చి దేవుని వెతికితే మీకు ఏం దొరుకుతాడు? ఆయన మీకంటే ముందు మీ మధ్యలోనికి రావడానికి ఆయన ఎప్పుడో లేచాడు. మీ కొరకు గలీలియా తీరంలోకి ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పినట్లుగా అక్కడ మీ మధ్యలో ఉండడానికి ఆయన ఎప్పుడో లేచినాడమ్మా అని చెప్పి అనగానే అక్కడ ఉంటున్న స్త్రీలు లేచి ఆ మాటను చెప్పడానికి పరుగున ఎక్కడికి వచ్చారంటే శిష్యుల దగ్గరికి వచ్చారు. ఈరోజు ఈ సువార్త మనం అందించాలి. ఎక్కడెక్కడో లేడు దేవుడు, ఎక్కడున్నాడంటే మన మధ్యలోనే ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ దూత చెప్పిన మంచి మాట అంటే, సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతా ఉన్నారు? ఎక్కడ వెతకాలో అక్కడ వెతకండి. ఆ గలీలియా దగ్గరికి వెళ్ళి వెతకండి. ఆయన ఎక్కడెక్కడైతే మీతో పాటు నడిచాడో, ఎక్కడెక్కడైతే మీతో పాటు ఉండి భుజించాడో, ఎక్కడైతే మీకు బోధ చేశాడో ఆ ప్రాంతాల్లో వెతకండి. అప్పుడు ఆయన మీకు కనబడతాడని చెప్పినప్పుడు ఈ మరియా అత్యంత 10 స్త్రీలు అక్కడ నుండి వెళ్ళి
ఈ విషయాలంతటినీ కూడా ఎవరికి చెప్తారంటే శిష్యులకు చెప్పడం జరిగింది. నా ప్రియమైన వాళ్ళారా, ఎక్కడెక్కడో ఎతకపోకండి. నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ఒకసారి ప్రభువా నాతో మాట్లాడు, నా పాపములంతటిని క్షమించు, నా అతిక్రమ క్రియలను క్షమించు, ఇవే నిజ రక్షకుడు అని చెప్పి నేను నమ్ముచున్నాను, నన్ను ఒక్కసారి దర్శించు అని చెప్పి మనం కూర్చున్న స్థలంలో మనం దేవుని వెతికినట్లయితే, మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుకనే ఇక్కడ రాయబడింది, ఆ రాయి భారమైనదే కానీ దేవునికి అది చాలా తేలికైనది. ఆమేన్. వృద్ధులలో నుండి రావడము చాలా చాలా అసాధ్యమైనదే కానీ దేవునికి చాలా చాలా సాధ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసాధ్యం, ఇది లేవలేరు, ఎవరు లేవలేరు. కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు, అసాధ్యాన్ని సుసాధ్యము చేసి చూపించడం జరిగింది. ఒక్కసారి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ యొక్క పునరుద్ధానపు దినమందు మనలో ఒక ఉజ్జీవం రావాలని చెప్పి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మనలో ఒక మారు మనసు కావాలని చెప్పి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మనలో ఒక విడుదల కావాలని చెప్పి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మనలో ఒక ప్రత్యక్షతను చూడాలని చెప్పి దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మరి మనం ఆశిస్తా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. శిష్యులు దేవుడు ఏదేదైతే ఆశించాడో వాటన్నీ కూడా వాళ్ళు కనబరుస్తూ ఉన్నారు. పేతురు జీవితం మారిపోయింది, యోహాన్ జీవితం మారిపోయింది, తోమా జీవితం మారిపోయింది. శిష్యులందరి జీవితంలో కూడా అంతకుముందు ఆయన చేసిన ప్రతి వాటిని విన్నారు. అప్పుడు మారని జీవితాలు ఎప్పుడు మారిపోయినాయంటే ఈ పునరుద్ధానము జరిగిన తర్వాత వారు మారిపోయారు. వారికి మారు మనసు వచ్చేసింది. వారు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు భయంతో బతికేవారు, ఏది జరిగినా భయమే, చిన్నది సంఘటన విన్నా భయమే. కానీ ఇప్పుడు ఎలా ఉంటే ధైర్యముగా ఆయన గురించి బహిరంగంగా బయటకు వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కొరకు కొరడాలు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కొరకు తీరాలు దాటి సువార్తను ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కొరకు ఏదో ఒకటి చేయడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. మరి మనం ఇంకా భయపడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ఎందుకో తెలుసా? నీ భయాన్ని తొలగించడానికి, నీకుంటున్న భారాన్ని తొలగించడానికి, నీకుంటున్న దిగుల్ని తొలగించడానికి, నీకు ఒక నూతనమైన మనసుని ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి నేనున్నాను నీ పక్షాన, నువ్వు భయపడకు అని చెప్పి అన్నాడు. హల్లెలూయా.